ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే దేవుని కార్యములు 3 విషయాలుగా కనబడుతూ ఉన్నాయి. 1, దేవుడు మనల్ని హెచ్చించాడు. 2, దేవుడు మనకు విశ్రాంతినిచ్చాడు. 3, దేవుడు మనకు రక్షణ పూర్తిగా ఇచ్చాడు. మొదటగా దేవుడు మనలను హెచ్చించాడు. దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి సమస్తముపైన ఆయనను సంఘమునకు నియమించాడు. కనుక మనము ఆయన పునరుత్థాన జీవములోను శక్తిలోను పాలు పొందుతూ ఉన్నాం. అంతేగాక మనలను మృతులలో నుండి లేపి సమాధుల తోటలో మనలను ప్రభువు వదిలిపెట్టలేదు. ఎందుకంటే మనము క్రీస్తుతో ఐక్యపరచబడి ఆయనతో పాటుగా పరలోకమందలి ఆయన సింహాసనాన్ని పంచుకుంటూ ఉన్నాం. మన భౌతిక స్థానము భూమిపై ఉండవచ్చు, కానీ మన ఆధ్యాత్మిక స్థానము క్రీస్తు ప్రభువులోని పరలోక స్థలాలలో ఉంది. లాజరు వలె మనము క్రీస్తుతో కూర్చోవడానికి సమాధి నుండి పిలువబడ్డాం. లాజరు వలె యేసుతోటి సహవాసంలో మనము ఆనందిస్తాం. అలాగనే 2వది, మనకు విశ్రాంతి నొసగబడింది ఉంది. ఉదాహరణకు యేసుక్రీస్తు పరిచర్య, లేవి వంశస్థులైన యాజకుల పరిచర్యకు ఎంత శ్రేష్టమైనదై ఉన్నదో హెబ్రీ పత్రికలో మనము గమనించవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాలు గమనిస్తే, ప్రతి యాజకుడు సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుతూ ఉండును. ఈయన అయితే, అనగా క్రీస్తు అయితే, పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రక్షణను సమకూర్చు విషయమై యేసు చేసినటువంటి కార్యము శిలువ మీద పూర్తిగా గావింపబడి ఉన్నది. కనుక ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన విమోచన కార్యమును సాధించి మన కొరకైనటువంటి స్వాస్థ్యమును సంపాదించి పదిలపరిచాడు. ఇప్పుడు మనము యేసుతో క్రీస్తుతో కూడా పరలోక ప్రదేశంలో కూర్చొని ఉన్నామని పౌలు ఘోషిస్తూ ఉన్నాడు. పరలోకంలో మన స్థలాన్ని పదిలపరుచుకోవడానికి మనము ప్రయత్నించవలసిన పని లేదు. నిత్య జీవము యేసు క్రీస్తునందు కనుక క్రీస్తులో మనము ఇక విశ్రాంతి తీసుకునవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపను బట్టి మన రక్షణ శిలువ మీద పదిలపరచబడి ఉన్నది. 3వది, మన రక్షణ పూర్తిగా గావింపబడి ఉన్నది. దేవుని కృపను బట్టి మన రక్షణ శిలువ మీద పదిలపరచబడి ఉన్నది. కనుక మనము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము భవిష్యత్తు నిత్యము రాబో యుగములలో దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కృపకు చిహ్నములుగా విమోచింపబడిన వారు పరలోక సైన్య సమూహము ఎదుట ప్రదర్శింపబడుదురు. దేవదూతలు దేవుని కృపా మహదైశ్వర్యమును చూసి ఆశ్చర్యము పొందుదురు. కనుక ప్రియులారా, ఎంతో అపరిశుద్ధులమైన ఉండినటువంటి మనలను సహితము రక్షించుటకు పరిశుద్ధుడైనటువంటి మన దేవుడు ఒక మార్గమును కనుగొనిన విషయమును గ్రహించి వారు భీతితో నిలవబడి ఉందురు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.